Dear students, ఈరోజు మనం నేర్చుకుపోయే లెసన్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంట్రడక్షన్, రాజనీతి శాస్త్రం ఒక పరిచయం. ఈ లెసన్లో మనం మొత్తము 5 భాగాలుగా మనం విభజిస్తున్నాము. ఒకటి రాజనీతి శాస్త్రము ఆవిర్భావము, అర్థము, నిర్వచనము. తర్వాత రెండో అంశము స్వభావం, నేచర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. తర్వాత థర్డ్ది పరిధి, స్కోప్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇతర శాస్త్రాలతో సంబంధాలు, ది పొలిటికల్ సైన్స్ అండ్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ అదర్ సోషల్ సైన్సెస్. ఫిఫ్త్ వన్, లాస్ట్ వన్, ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్? ఫస్ట్ మనం మొత్తము శాస్త్రాలను, మనం చదువుకునే శాస్త్రాలను 2 రకాలుగా మనం విభజిస్తాము. సామాన్య శాస్త్రాలు, సామాజిక శాస్త్రాలు. సామాన్య శాస్త్రాలను న్యాచురల్ సైన్సెస్ అంటారు, సామాజిక శాస్త్రాలను సోషల్ సైన్సెస్ అంటారు. ఈ సామాన్య శాస్త్రాలలో ఏ విధంగా ఉంటుందంటే ప్రధానంగా ప్రకృతిలో ఉన్న అంశాలను, ప్రకృతిలో నిగూఢంగా దాగి ఉన్న సూత్రాలను కనుక్కోవడం దీని ప్రధానమైన లక్ష్యం. తర్వాత సామాజిక శాస్త్రాలు మనిషి యొక్క ప్రవర్తన, మనిషి ఏర్పరచుకున్న సంస్థలు అవి ఏ విధంగా పనిచేస్తాయి, వాటి గురించి అధ్యయనం చేసేటివే సామాజిక శాస్త్రాలు. అయితే సామాజిక శాస్త్రాలకు సామాన్య శాస్త్రాలకు ఒక ప్రధానమైన తేడా ఏంటంటే, సామాన్య శాస్త్రాలు ప్రకృతిలో ఉన్న అంశాలపైన సమాచారాన్ని సేకరించి ఒక కొత్త విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాయి. కానీ సామాజిక శాస్త్రాలు సమాజంలో మనిషి ప్రవర్తన పైన సమాచారాన్ని సేకరించడమే కాకుండా సామాజిక శాస్త్రాలకు కొన్ని విలువలు ఉంటాయి, లక్ష్యాలు ఉంటాయి, ఆదర్శాలు ఉంటాయి. ఇది ప్రధానమైన తేడా. సో రాజనీతి శాస్త్రము సాంఘిక శాస్త్రాల్లో ఒక ప్రధానమైన శాస్త్రం. అయితే అసలు రాజకీయాలు ఏ విధంగా ఆవిర్భవించాయి మనం ఒకసారి చూద్దాం. మానవుడు సంఘజీవి. అరిస్టాటిల్, రాజనీతి శాస్త్ర పితామహుడైన అరిస్టాటిల్ మానవుడు సంఘజీవి అని చెప్పడం జరిగింది. సంఘజీవి అంటే మనిషి స్వతహాగా తనకు తానే బ్రతకలేడు, తను ఇతరులతో మాత్రమే బ్రతకగలుగుతాడు. అయితే అతను ఇతరులతోని బ్రతకడం ఎంత అవసరమో అదేవిధంగా ఇతరులతో బ్రతికే క్రమంలో సంఘర్షణ కూడా సర్వసాధారణంగా జరుగుతుంది. సంఘర్షణ, మనుషుల మధ్య పోటీ, ఇవన్నీ ఉంటాయి. సో ఈ సంఘర్షణ అనేది చాలా చాలా ప్రధానమైంది. స్టీఫెన్ వాస్బీ సేస్, వేర్ దేర్ ఈజ్ పాలిటిక్స్ దేర్ ఈజ్ కాంట్రవర్సీ, వేర్ దేర్ ఆర్ ఇష్యూస్ దేర్ ఈజ్ పాలిటిక్స్. అదేవిధంగా అరిస్టాటిల్ ఇంకొక ప్రధానమైన విషయం చెప్పాడు. మానవుడు సంఘజీవే కాకుండా రాజకీయ జీవి. అంటే రాజకీయ జీవి అంటే అరిస్టాటిల్ ఎందుకు ఈ విధంగా చెప్పాడంటే, మనిషి రాజ్యాన్ని ఏర్పరచుకోవడము అనేది ఏం సూచిస్తుందంటే మనిషి యొక్క అత్యున్నత నాగరిక అభివృద్ధిని సూచిస్తుంది. ఇప్పుడు మానవుని వికాసం రాజ్యంలోనే సాధ్యమని చెప్పాడు. ఇప్పుడు ఒక విత్తనము ఏ విధంగానైతే మనం నాటిన తర్వాత అది మొక్కగా మొదలై మహావృక్షంగా ఎదిగిన తర్వాత పండ్లు, కాయలు ఇచ్చిన తర్వాతనే ఆ విత్తనం యొక్క స్వభావం బయటికి వస్తుంది. అదేవిధంగా మనిషి యొక్క స్వభావం కూడా రాజ్యం ఏర్పరచుకున్న తర్వాత, రాజ్యంలో పూర్తిగా నాగరికాభివృద్ధి చెందిన తర్వాతనే మానవుని యొక్క సహజత్వం బయటపడుతుందనే విషయాన్ని అరిస్టాటిల్ దీని ద్వారా, ఈ మానవుడు రాజకీయ జీవి అనే ఒక కొటేషన్ ద్వారా మనకు చెప్పడం జరిగింది. అయితే రాజకీయాలంటే సర్వసాధారణంగా సమాజంలో ఒక సంకుచిత దృష్టితో చూసినప్పుడు అదొక నెగటివ్ మీనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సంకుచిత అర్థంలో ఈ రాజకీయాలంటే పెత్తనమని, ఆధిపత్యమని, అన్ని దుర్మార్గాలకు నిలయమని, ఇట్ ఈస్ ది లాస్ట్ రిసార్ట్ ఆఫ్ ది స్కౌండ్రల్ అంటారు. కానీ వాస్తవంగా రాజకీయాలంటే అవి కావు. ఆ సంకుచిత అర్థంలో చూడకూడదు. రాజకీయాలు అనేటివి చాలా ప్రధానమైనవి. రాజకీయాలు అంటే ఒక ప్రక్రియకు సంబంధించినవి. సమాజంలోని ఘర్షణలను, సమస్యలను సృజనాత్మకంగా పరిష్కరించే ఒక ప్రక్రియ. సో అందుకే రాజకీయాలు అనేవి చాలా చాలా ప్రధానమైనవి. మానవ సమాజంలో వివిధ రకాల మానవ సంబంధాలు నియంత్రించేది రాజకీయాలే, ఒక క్రమ పద్ధతిలో పెట్టేది కూడా రాజకీయాలే. అందుకే దీన్ని అరిస్టాటిల్, రాజనీతి శాస్త్ర పితామహుడైన అరిస్టాటిల్ మాస్టర్ సైన్స్ అని అన్నాడు. సమాజం తన ఉమ్మడి అవసరాలను తీర్చడానికి, ఉమ్మడి ప్రయోజనాలను
చేకూర్చడానికి వ్యవస్థీకృతం అవుతుంది. ఈ వ్యవస్థీకృతమైన సమాజమే రాజ్యం. ఇక్కడ వ్యవస్థీకృతం అంటే నియమ నిబంధనలతోని ఒక వ్యవస్థ ఏర్పడడం, అంటే ఒక ప్రభుత్వం ఏర్పడడం. అంటే వ్యవస్థీకృతమైన సమాజాన్ని రాజ్యం అనుకోవాలి. రాజ్యం అంటే ఎందుకు మనం ఈ విషయాన్ని నేర్చుకుంటున్నాం అంటే, రాజనీతి శాస్త్రం ప్రధానంగా రాజ్యం గురించి తెలియజేస్తుంది. కాబట్టి అసలు రాజ్యం అంటే ఏంటి అంటే, రాజ్యం అంటే సమాజంలో ఏ సమాజమైనా తప్పనిసరిగా వ్యవస్థీకృతం కావాలి. తమ ఉమ్మడి ప్రయోజనాలను, ఉమ్మడి అవసరాలను తీర్చుకోవడానికి వ్యవస్థీకృతం అవడం అనేది సర్వసాధారణం, అది తప్పనిసరి. అయితే రాజనీతి శాస్త్రము ఎప్పుడు ఆవిర్భవించిందో చూద్దాం మనం. అంటే ఇక్కడ శాస్త్రము ఆవిర్భవించడం అంటే అర్థం ఏంటంటే, ఈ రాజకీయ వ్యవహారాలు, మనిషి ఘర్షణ, దాని పరిష్కారము, వీటి గురించి అధ్యయనం చేయడం, అంటే పరిశీలించడం ఎప్పుడు మొదలైంది? ఇది క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలోనే మొదలైంది. ప్రాచీన గ్రీకు నగరంలో, గ్రీకు భాషలో పోలీస్ అంటే నగరం, నగర రాజ్యం. ప్రాచీన గ్రీకు ప్రాంతంలో చాలా నగర రాజ్యాలు ఉండేటివి. ఆ నగర రాజ్యాల అధ్యయనమే రాజనీతి శాస్త్రం, పొలిటికల్ సైన్స్. ఇక్కడ పొలిటికల్ అంటే పోలీస్ నుంచి వచ్చింది. పోలీస్ అంటే నగర రాజ్యము, సైన్స్ అంటే శాస్త్రం, అధ్యయనం చేయడం, ఒక పద్ధతి ప్రకారం అధ్యయనం చేయడం. అంటే ఈ రాజనీతి శాస్త్రము నగర రాజ్యాలను అధ్యయనం చేసే శాస్త్రముగా మొదలైంది. అయితే అరిస్టాటిల్ క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో రాసిన గ్రంథానికి పాలిటిక్స్ అని పేరు పెట్టడం జరిగింది. ఈ పాలిటిక్స్ అనే గ్రంథంలో స్పష్టంగా 158 నగర రాజ్యాల రాజ్యాంగాల చరిత్రను అందులో వివరించడం జరిగింది. అయితే రాజనీతి శాస్త్రానికి ఇంకా దానికి సంబంధించిన ఇతర పదాలు ఏవైతున్నాయో వాటి గురించి మనకు స్పష్టమైన అవగాహన ఉండాలి. ఇక్కడ పాలిటిక్స్ అంటే ఇంతకుముందు మనం చెప్పుకోవడం జరిగింది. పాలిటిక్స్ అనేది ఒక ప్రక్రియ, అది ఘర్షణలను పరిష్కరించే ప్రక్రియగా, లేకపోతే రాజ్యానికి సంబంధించిన అంశాలుగా మనం చెప్పుకోవడం జరిగింది. రెండవ అంశము పొలిటికల్ థియరీ. పొలిటికల్ థియరీ రాజనీతి సిద్ధాంతం, ఇట్స్ ఎ బాడీ ఆఫ్ నాలెడ్జ్. అంటే ఒక జ్ఞాన సముదాయం. దేనికి సంబంధించిన జ్ఞాన సముదాయము అంటే, అది రాజ్యానికి, ప్రభుత్వానికి, శక్తి, అధికారానికి సంబంధించిన జ్ఞాన సముదాయము. దాన్ని రాజనీతి సిద్ధాంతము అని మనం అనుకోవడం జరుగుతుంది ఇక్కడ. తర్వాత పొలిటికల్ ఫిలాసఫీ. ఇక్కడ పొలిటికల్ సైన్స్కి పొలిటికల్ ఫిలాసఫీకి స్పష్టమైన తేడా మనకు అర్థం కావాలి. పొలిటికల్ సైన్స్ అంటే సాధారణంగా ఏమనుకుంటామంటే, మనము సైన్స్ అంటే సమాచారాన్ని సేకరించడము, ఆ సమాచారాన్ని పరిశీలించడము, ఆ సమాచారంతో పాటు వివరించడం. ఇదొక ప్రక్రియ, ఇదొక మెథడాలజీ, ఇదొక పద్ధతి. ఈ పొలిటికల్ ఫిలాసఫీ దేనికి సంబంధించిందంటే, మానవుడు ఏర్పరచుకున్న మానవ జీవితము, మానవుడు ఏర్పరచుకున్న సంస్థలకు లక్ష్యాలను నిర్దేశించడము, ఆదర్శాలను నిర్దేశించడము, కొన్ని విలువలు ఉంటాయి. మానవ సమాజంలో మనిషి జీవించే తన జీవితానికి, తాను ఏర్పరచుకున్న సంస్థలకి కొన్ని లక్ష్యాలు ఉంటాయి, కొన్ని విలువలు ఉంటాయి. ఆ విలువలను, లక్ష్యాలను సూచించేదే, ఈ నైతిక నియమావళిని సూచించేదే పొలిటికల్ ఫిలాసఫీ. సో మనకు స్పష్టంగా పొలిటికల్ సైన్స్, పాలిటిక్స్, పొలిటికల్ థియరీ, పొలిటికల్ ఫిలాసఫీ, ఈ 4 దగ్గర సంబంధిత ఇవి అంశాలు. వీటి పట్ల మనకు స్పష్టమైన అవగాహన ఉండాలి. తర్వాత ఇప్పుడు మనము రాజనీతి శాస్త్రాన్ని నిర్వచనాలు చూద్దాం. రాజనీతి శాస్త్రాన్ని ఏ విధంగా నిర్వచించాలి? గార్నర్ ప్రకారము రాజనీతి శాస్త్రానికి ఆద్యంతాలు రాజ్యమే. ఆద్యంతాలు అంటే రాజనీతి శాస్త్రంలో మొదటి నుంచి చివరి వరకు రాజ్యమే, రాజ్యం గురించే చర్చించడం జరుగుతుంది, రాజ్యం గురించే తెలియజేయడం జరుగుతుంది అనే విషయాన్ని గార్నర్ చెప్పడం జరిగింది ఇక్కడ. తర్వాత రాజ్యానికి మరియు మానవ జీవితానికి మధ్య సంబంధాన్ని తెలియజేసేదే రాజనీతి శాస్త్రం. ప్రొఫెసర్ లాస్కీ ఈ విధంగా నిర్వచించడం జరిగింది. తర్వాత ప్రొఫెసర్ లీకాక్ ప్రభుత్వం గురించి చర్చించేదే రాజనీతి శాస్త్రం. అయితే రాజ్యం యొక్క లక్ష్యాలను నెరవేర్చేది, రాజ్యం యొక్క లక్ష్యాలకు అనుకూలంగా పనిచేసేది ఒక ప్రభుత్వ వ్యవస్థ. ప్రభుత్వ వ్యవస్థ అంటే ఇక్కడ ఏంటంటే, అధికారం ఉన్న వ్యక్తుల సమూహాన్ని ప్రభుత్వం అని అనాలి. రాజ్యమేమో ప్రజలందరినీ సూచిస్తుంది. ప్రభుత్వం అనేది అధికారం ఉన్న వ్యక్తుల సమూహాన్ని. ప్రభుత్వంలో 3 అంగాలు ఉంటాయి: శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ అని 3 అంగాలు ఉంటాయి. దీని గురించి తెలియజేసేది, చర్చించేది రాజనీతి శాస్త్రం అని డాక్టర్ లీకాక్ చెప్పడం జరిగింది. తర్వాత అయితే రాజ్యము
ఈ రాజకీయ సంస్థల గురించే కాకుండా హెరాల్డ్ లాస్వెల్ ప్రకారము శక్తి రూపకల్పన మరియు దాని పంపిణీ గురించి అధ్యయనం చేసేదే రాజనీతి శాస్త్రం. అంటే రాజనీతి శాస్త్రం ప్రధానంగా రాజ్యంలో ఎవరు శక్తి అధికారాన్ని చెలాయిస్తారు, ఆ శక్తి అధికారం ఏ విధంగా సమాజంలో వివిధ గ్రూపుల మధ్య ఏ విధంగా పంపిణీ అవుతుంది అనే విషయాన్ని చర్చించేదే రాజనీతి శాస్త్రం అని హెరాల్డ్ లాస్వెల్ ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత అలెన్ బాల్ రాజనీతి శాస్త్రంలో రాజకీయ శక్తియే ప్రధానమైన భావము. ఇక్కడ శక్తి అంటే మనం భౌతిక శాస్త్రంలో శక్తి అనే పదం వస్తుంది, సాంఘిక శాస్త్రంలో శక్తి అనే పదం వస్తుంది. ఇక్కడ శక్తిని సామాజిక శాస్త్రంలో ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే శక్తి అంటే ఇతరులను ప్రభావితం చేసే సామర్థ్యం. ఈ ఇతరులను ప్రభావితం చేసే సామర్థ్యం అనేది చాలా చాలా ప్రధానమైనది. ఏ సంస్థ పనిచేయాలన్నా ఆ సంస్థలో పనిచేసే వ్యక్తుల మధ్య ఒకరినొకరు ప్రభావితం చేసుకోవడం అనేది చాలా చాలా ప్రధానమైనది. శక్తి అనేది ఇక్కడ సాంఘిక శాస్త్రాల్లో ఒక లీడర్కి మరియు తన కింద ఉన్న వ్యక్తుల మధ్య ఒక సంబంధాన్ని సూచిస్తుంది, అది శక్తి అంటే. సో అదేవిధంగా వెర్నాన్ వాన్ డయక్ ప్రజా సమస్యలపై వివిధ వ్యక్తులు మరియు సమూహాల ప్రయోజనాల సంఘర్షణ. రాజనీతి శాస్త్రం అంటే సమాజంలో వివిధ సమూహాలు ఉంటాయి, వాళ్ళ డిమాండ్స్ ఒక్కొక్క రకంగా ఉంటాయి, వాటి మధ్య సమన్వయాన్ని ఏ విధంగా మనము సాధించాలనేది రాజనీతి శాస్త్రం యొక్క ప్రధాన లక్ష్యం. ఇక లాస్ట్కి ఈ ప్రధానంగా డేవిడ్ ఈస్టన్ చాలా మార్పు తీసుకొచ్చాడు రాజనీతి శాస్త్ర అధ్యయనంలో. అధీకృత లేదా అధికారిక విలువల కేటాయింపే రాజనీతి శాస్త్రం, అథారిటేటివ్ అలొకేషన్ ఆఫ్ వాల్యూస్. డేవిడ్ ఈస్టన్ ఇక్కడ మనకు అథారిటేటివ్ అంటే ఒక లెజిటిమసీ, అంటే అలొకేషన్ అంటే నిర్ణయీకరణ, వాల్యూస్ అంటే ఒక విలువైన భౌతిక మరియు భౌతికేతర అంశాలు. ఈ భౌతికేతర మరియు భౌతిక అంశాలను ఏ విధంగా సమాజంలో వివిధ వర్గాలకి ఏ విధంగా పంపిణీ చేయాలి. పంపిణీ అంటే ఇక్కడ అలొకేషన్ అనేది డిసిషన్ మేకింగ్, అంటే రాజనీతి శాస్త్రం అనేది నిరంతరము ఒక డిసిషన్ మేకింగ్ శాస్త్రంగా, డిసిషన్ మేకింగ్ అనేది చాలా చాలా ప్రధానమైంది. అథారిటేటివ్ అంటే ఎవరైతే ఆ నిర్ణయం చేత ప్రభావితం చెందుతారో వాళ్ళు ఆ అలొకేషన్ ఏదైతే ఉందో ఆ డిసిషన్ని అంగీకరించడం అన్నట్టు. లెజిటిమసీ అంటే ఎవరైతే ప్రభావితం చెందిన వ్యక్తులు వాటికి సమ్మతి తెలపడం, యాక్సెప్టెన్స్ తెలపడం, దాన్ని శాసనబద్ధత అంటాడు. ఇది రాజనీతి శాస్త్రము మనకు మొదటగా రాజ్యము ప్రభుత్వం గురించి అధ్యయనం చేసే శాస్త్రంగా, తరువాత శక్తి అధికారానికి సంబంధించిన శాస్త్రంగా, తరువాత నిర్ణయీకరణ జరిగే అంశంగా మనము రాజనీతి శాస్త్రాన్ని ఈ 3 రకాలుగా మనం నిర్వచించడం జరిగింది. అయితే ఇప్పుడు ఇప్పటివరకు మనము రాజకీయాలు అంటే ఏంటి, రాజనీతి శాస్త్రము ఎక్కడ ఆవిర్భవించింది, రాజనీతి శాస్త్ర పితామహుడు ఎవరు, రాజనీతి శాస్త్రం యొక్క నిర్వచనాలు మనము చూడడం జరిగింది. ఇప్పుడు మనం రాజనీతి శాస్త్రం యొక్క స్వభావం చూద్దాం. స్వభావం అంటే నేచర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. ఇక్కడ నేచర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అంటే ఇక్కడ మనకు 3 అంశాలు చాలా చాలా ప్రధానమైనవి. శాస్త్రీయ పద్ధతి అంటే రాజనీతి, మనం ఇంతకుముందు పొలిటికల్ థియరీ అన్నాం, ఏ బాడీ ఆఫ్ నాలెడ్జ్ అంటే దేనికి సంబంధించింది అంటే రాజ్యానికి ప్రభుత్వానికి సంబంధించింది. అయితే ఇక్కడ మనము శాస్త్రం అంటే ఒక విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి, అధ్యయనం చేసే పద్ధతి చాలా చాలా ముఖ్యం. మరి ఏ అంశాలను అధ్యయనం చేస్తున్నాం అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకు శాస్త్రీయ పద్ధతి, తాత్విక పద్ధతి, వివిధ భావాలు అంటే రాజకీయాలను ఏ విధంగా అర్థం చేసుకుంటాయి, ఈ వివిధ భావాలతో ఉన్న వ్యక్తులు ఏ విధంగా రాజకీయాలని, ఆ ఘర్షణను ఏ విధంగా అర్థం చేసుకుంటారు అనేది మనం రాజనీతి శాస్త్రం యొక్క స్వభావము మనకు తెలియజేస్తుంది. శాస్త్రీయ పద్ధతిలో మనకు 3 అంశాలు ఉంటాయి. ఒకటి అబ్జర్వేషన్, పరిశీలన, జనరలైజేషన్, తర్వాత ఎక్స్ప్లెనేషన్. అబ్జర్వేషన్ ద్వారా మనము సమాచారాన్ని సేకరిస్తాం. సమాచారాన్ని సేకరించిన తర్వాత ఆ సమాచారాన్ని మొత్తంగా చూసినప్పుడు మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది, దాన్ని సూత్రీకరణ అంటాం. తర్వాత ఆ సూత్రీకరణతో మనం వివరించడానికి ప్రయత్నం చేస్తాం. ఇది శాస్త్రీయ పద్ధతిలో జరిగే పద్ధతి, ఒక క్రమం. దీనికి బెస్ట్ ఉదాహరణ రాజనీతి శాస్త్రంలో 50వ దశకంలో ప్రవర్తనవాదం ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చింది. అంతకంటే ముందు ఈ సాంప్రదాయక అధ్యయన పద్ధతుల్లో కేవలము రాజ్యం ఎలా ఉండాలి, రాజకీయాలు ఏ విధంగా ఉండాలనే విషయాన్ని వాట్ ఆట్ టు బి మీద కాన్సన్ట్రేట్ చేశారు. కానీ వాట్ యాక్చువల్లీ ఈజ్, అసలు వాస్తవంగా ఏ విధంగా ఉంది, వాస్తవ పరిస్థితిని ఎట్లా అధ్యయనం చేయాలి, సమాచారాన్ని ఎట్లా స్వీకరించాలి, ఆ సమాచారాన్ని ఎట్లా సేకరించి దాన్ని ఏ విధంగా దాన్ని ఇంటర్ప్రిట్ చేయాలి అనే విషయం పైన దృష్టి పెట్టలేదు. ప్రవర్తనవాదం ఈ మార్పును తీసుకొచ్చింది.
దీన్ని మనం జనరల్గా శాస్త్రీయ పద్ధతి అని మనం అనుకుంటాం. తర్వాత ఇది ఒక పద్ధతి. శాస్త్రీయ పద్ధతి తర్వాత రాజనీతి తాత్విక పద్ధతి, ఫిలసాఫికల్ మెథడ్. ఇది ఏ విధంగా ఉంటుందంటే ఫిలసాఫికల్ మెథడ్ అనేది ఇంతకుముందు మనం చర్చించుకున్నట్లు సాంఘిక శాస్త్రాలలో ఈ తాత్విక పద్ధతి అనేది చాలా చాలా ప్రధానమైనది. ఎందుకంటే మానవులకు కొన్ని విలువలు ఉంటాయి, కొన్ని ఆదర్శాలు ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము అధ్యయనం చేయడం అనేది చాలా చాలా ముఖ్యం. ఇక్కడ ఈ తాత్విక పద్ధతి ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ సమాజంలో మానవ జీవితం యొక్క ఆదర్శాలను విలువలను నిర్దేశించడము, సమాజంలో ఉన్న చెడును విమర్శించడము, ఇది ప్రధానమైంది, చాలా చాలా ప్రధానమైంది. అందుకే ప్లేటో కానీ అరిస్టాటిల్, ప్లేటో తను సమాజంలో ఉన్న చెడును విమర్శించి ఒక ఆదర్శ రాజ్యాన్ని ఏ విధంగా ఏర్పరచాలనే విషయాన్ని ప్లేటో తన రాజనీతి సిద్ధాంతంలో చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మూడో అంశం విశదీకరణ, క్లారిఫికేషన్. అంటే ఒక అంశాన్ని ఏ విధంగా విశదీకరించాలి అంటే 3 రకాలుగా విశదీకరించాలి మనం. ఒకటి విశ్లేషణ, అనాలసిస్, తర్వాత తర్క సంబంధం అంటే కలపడం, ఈ లాజికల్ రిలేషన్షిప్ తోని 2 అంశాలను కలపడం. తర్వాత మూడో అంశం డెవలప్మెంట్, భావాభివృద్ధి. ఇది ఏ విధంగా ఉంటుందో మనం ఎగ్జాంపుల్తో సహా ఒకసారి చూద్దాం. విశదీకరణ అంటే విశ్లేషణ అంటే ఒక అంశానికి సంబంధించిన అంశాలను స్పష్టీకరణ చేయడం, అంటే నిర్వచించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజ్యానికి లక్షణాలు ఉన్నాయి. మనం రాజ్యం యొక్క లక్షణాలు అంటే 5 లక్షణాలు చెప్తాం. అందులో చాలా చాలా ముఖ్యమైనది ఏంటంటే సార్వభౌమాధికారం. రాజ్యానికి మాత్రమే సార్వభౌమాధికారం ఉంటుంది. సో మనం ఆ విధంగా ఎనాలిసిస్ ద్వారా ఆ ముఖ్య లక్షణాన్ని గుర్తించడం, దాన్ని నిర్వచనం చేయడం. సార్వభౌమాధికారం అంటే ఏంటి? రాజ్యానికి ఉండే అత్యున్నతాధికారమే సార్వభౌమాధికారం. ఆ విధంగా స్పష్టీకరణ చేయడం. ఫస్ట్ విశ్లేషణలో, అనాలిసిస్లో ఆ విధంగా మనం స్పష్టీకరణ చేస్తాం. క్లారిఫికేషన్లో మొదటిది. తర్వాత రెండవది తర్క సంబంధం, సింథసిస్. ఇప్పుడు మనం జనరల్గా సాధారణంగా హక్కుల గురించి మనం రాజనీతి శాస్త్రంలో నేర్చుకుంటాం. హక్కులు అంటే మానవుడు కోరుకునేది, మనిషి కోరుకునేది. అంటే నువ్వు ఏ విధంగా అయితే కోరుకుంటావో, ఏదైతే కోరుకుంటావో నీ పక్కనున్న వ్యక్తి కూడా అదే కోరుకుంటాడు. అంటే నీ పక్కనున్న వ్యక్తి కోరుకుంటాడు అనే ఆ కోరిక పైన నీకు బాధ్యత ఉండాలి. అంటే హక్కులు ఎంత ప్రధానమో విధులు కూడా అంత ప్రధానం అని చెప్పడం అన్నట్టు. ఇక్కడ హక్కులు విధులు చాలా చాలా సమాజంలో చాలా ముఖ్యమైనవి అని ఈ సింథసిస్ కలపడం, తర్క సంబంధం ద్వారా కలపడం. తర్వాత భావాభివృద్ధి అంటే భావాలను వృద్ధి చేయడం. అంటే ఇప్పుడు మనము సార్వభౌమాధికారం అంటే రాజ్యానికి ఉండే అత్యున్నతాధికారం అన్నాం. ఎటువంటి అత్యున్నతాధికారం అంటే శాసనబద్ధతతో కూడుకున్న సార్వభౌమాధికారమే సరైంది. అంతేగాని అది నియంతృత్వంతో కూడుకున్నదైతే అది సార్వభౌమాధికారం సరైంది కాదు అని మనము ఆ భావాన్ని వృద్ధిపరుస్తున్నాం ఇక్కడ. ఇది ఫిలసాఫికల్ మెథడ్. ఫిలసాఫికల్ మెథడ్లో మనకు ఈ 3 అంశాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఒకటి ఐడియల్స్, విలువలు, తర్వాత క్రిటిసిజము, తర్వాత విశదీకరణ, క్లారిఫికేషన్లో మనకు విశ్లేషణ, తర్క సంబంధము, భావాభివృద్ధి, ఈ 3 అంశాలని మనము ఉదాహరణతోని మనము ఇప్పుడు తెలుసుకోవడం జరిగింది. అయితే తర్వాత ఈ రాజకీయాలను ఎట్లా అర్థం చేసుకుంటారు, వివిధ భావాలతో ఉన్న వ్యక్తులు రాజకీయాలను ఎట్లా అర్థం చేసుకుంటారు, ఇది కూడా రాజనీతి శాస్త్రం యొక్క స్వభావం గురించి మనకు తెలియజేస్తుంది. ప్రయోజనాల ఘర్షణ, సామరస్యత, లిబరల్ భావం అంటే ఉదారవాద భావంతోనున్న వ్యక్తులు ఏ విధంగా చూస్తారంటే సమాజంలో వివిధ సమూహాల మధ్య ఉన్న ఘర్షణలను వాటిని పరిష్కరించి ఘర్షణలను సామరస్యత సాధించడమే రాజకీయం యొక్క లక్ష్యము. రాజకీయం ద్వారా ఇది సాధ్యమైద్దని నమ్ముతారు లిబరల్ భావం ఉన్న వ్యక్తులు. అదే మార్క్సిస్ట్ భావం ఉన్న వ్యక్తులు సమాజంలో వివిధ వర్గాలు ఉంటాయి, ఆ వర్గాల వైషమ్యాలు, ఒక లేని వర్గము ఉన్నత వర్గం రాజ్యాధికారాన్ని చేపడితే లేని వర్గాల్ని అణచివేస్తారు. ఈ నిజంగా అది సమసమాజం ఏర్పడాలంటే ఒక వర్గాన్ని పూర్తిగా నిర్మూలించాలి అనే భావంతో ఉన్న మార్క్సిస్ట్ భావం రాజకీయాలను, ఘర్షణను కూడా ఏ విధంగా చూస్తారంటే మార్క్సిస్టులు ఘర్షణ అనేది ఒక వర్గాన్ని నిర్మూలిస్తేనే ఘర్షణ అంతమవుద్దని చాలా బలంగా నమ్మే భావమే మార్క్సిస్ట్ భావం. తర్వాత ఉమ్మడి ప్రయోజనాల సాధన, కమ్యూనిటేరియన్ భావం. అంటే వివిధ వర్గాల మధ్య ప్రయోజనాలను అవి ఉమ్మడిగా వాళ్ళందరినీ ఒక సింథసిస్, ఒక ఫ్రాటర్నిటీ తీసుకురావచ్చు, ఒక సామరస్యత తీసుకురావచ్చు అనే నమ్మేదే కమ్యూనిటేరియన్ భావం. అంటే మనం స్వభావంలో ఈ విధంగా పద్ధతులు ఏ విధంగా ఉంటే, అధ్యయన పద్ధతులు, శాస్త్రీయ పద్ధతి, తాత్విక పద్ధతి ఏ విధంగా ఉంటుంది, మరి వివిధ భావాలతోని ఉన్న వ్యక్తులు రాజకీయాలను ఏ విధంగా అర్థం చేసుకుంటారు, ఏ విధంగా చూస్తారు రాజకీయాలను, మరియు సమాజంలో ఉన్న ఘర్షణలను ఏ విధంగా చూస్తారనే చెప్పే అంశము మనము స్వభావం కింద మనము పరిశీలించవచ్చు.
నెక్స్ట్ పరిధి స్కోప్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. అంటే రాజనీతి శాస్త్రము స్వభావం నేర్చుకున్న తర్వాత దాని స్కోప్ ఏంటి, ఇక్కడ స్కోప్ అంటే ఏంటంటే ఏ అంశాలు మనం రాజనీతి శాస్త్రంలో అధ్యయనం చేస్తాము, ఏమేమి అంశాలు వస్తాయి రాజనీతి శాస్త్ర పరిధిలోకి, వివిధ అంశాలు, తర్వాత వివిధ దృక్పథాలు, వివిధ పద్ధతులు. వివిధ అంశాలు అంటే రాజ్యము, ప్రభుత్వము, ఇతర రాజకీయ సంస్థల గురించి మనం రాజనీతి శాస్త్రంలో తెలుసుకుంటాము. రాజకీయ పార్టీలు, రాజ్యము, ప్రభుత్వం, ఈ అంశాల గురించి మనం రాజనీతి శాస్త్రంలో నేర్చుకుంటాం. తర్వాత రాజకీయ సిద్ధాంతాలు, ఉదారవాదం అంటే ఏంటి, కమ్యూనిజం అంటే ఏంటి, మార్క్సిజం అంటే ఏంటిది, ఈ రాజనీతి సిద్ధాంతాల గురించి కూడా మనం రాజనీతి శాస్త్రంలో అధ్యయనం చేస్తాం. తర్వాత రాజకీయ భావాలు, సార్వభౌమాధికారం అంటే ఏంటిది, రాజ్యం అంటే ఏంటిది, శాసనం అంటే ఏంటి, స్వేచ్ఛ అంటే ఏంటి, సమానత్వం అంటే ఏంటి, ఈ భావాల గురించి మనం రాజనీతి శాస్త్రంలో స్పష్టంగా తెలుసుకుంటాము. వాటి యొక్క ప్రాధాన్యతను, వాటి యొక్క ప్రాసంగికతను మనము రాజనీతి శాస్త్రంలో తెలుసుకుంటాం. తర్వాత రాజకీయ గతిశీలన అంశాలు, పార్టీలు, ఒత్తిడి సంస్థలు, ప్రజాభిప్రాయం నిరంతరం మారుతూ ఉంటుంది. ఆ ప్రజాభిప్రాయాన్ని యొక్క ప్రాధాన్యత ఏంటి ప్రజాస్వామ్యంలో, ప్రజాభిప్రాయం ఏ విధంగా నిరంతరం మారుతూ ఉంటుంది, ఎలక్షన్స్ టైంలో ప్రజాభిప్రాయం ఎలా బహిర్గతం అవుతుంది, తర్వాత ప్రజాభిప్రాయం ఎలా ఉంటుంది, దీన్ని అంచనా వేయడం అంత సులభం కాదు. ఈ విషయాల గురించి మనం రాజనీతి శాస్త్రంలో పరిధిలో మనం నేర్చుకుంటాం. తర్వాత అంతర్జాతీయ రాజకీయాలు, అంతర్జాతీయ శాసనం, తులనాత్మక రాజకీయాలు. అంటే మనము ఈ తులనాత్మక రాజకీయాలు అంటే వివిధ దేశాలలో రాజకీయ వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, రాజకీయాలు ఏ విధంగా ఉంటాయి, ఈ విషయాలను మనం రాజనీతి శాస్త్రంలో నేర్చుకుంటాం. తర్వాత వివిధ దృక్పథాలు, మనము ప్రవర్తనవాదము, ప్రవర్తనాంతరవాదము. ప్రవర్తనవాదం అనేది అనుభవవాద పద్ధతిలో ఉంటుంది. అది ఏ విధంగా అంటే మనము స్పష్టంగా ఏదైతే మనం ఫీల్ అవుతామో సెన్సరీ ఎక్స్ప్రెషన్స్తోని, సెన్సరీస్తోని, అనుభవవాద పద్ధతి ద్వారా మనం సమాచారాన్ని స్వీకరిస్తాము. వాస్తవ ప్రవర్తన, వాస్తవ మనిషి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందని మనం తెలుసుకుంటాము. ఇది ప్రవర్తనవాదము. తర్వాత వ్యవస్థల దృక్పథము, వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ అనేది ఒక ఉపవ్యవస్థ. అది ఇతర ఉపవ్యవస్థల యొక్క ప్రభావం వ్యవస్థ పైన, ఆ రాజకీయ వ్యవస్థ పైన ఉంటుంది. డేవిడ్ ఈస్టన్ ఈ వ్యవస్థల దృక్పథాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఈ వ్యవస్థల దృక్పథం ద్వారా రాజకీయాలను సంపూర్ణంగా స్పష్టంగా తెలుసుకోవడానికి వీలు పడుతుంది. అదేవిధంగా సంస్థలు, విధుల దృక్పథం, గ్యాబ్రియల్ ఆల్మండ్ సంస్థలు, విధుల దృక్పథం అంటే రాజకీయ వ్యవస్థలో కొన్ని సంస్థలు ఉంటాయి. ఆ సంస్థలు కొన్ని విధులను నిర్వర్తించడం ద్వారా ఆ రాజకీయ వ్యవస్థ నిరంతరం కొనసాగుతుందనే విషయాన్ని మనకు గ్యాబ్రియల్ ఆల్మండ్ సంస్థలు, విధుల దృక్పథం ద్వారా రాజకీయాలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి, అది ప్రధానంగా వివిధ దేశాలలో రాజకీయ వ్యవస్థలను, ప్రధానంగా డెవలపింగ్ నేషన్స్, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో రాజకీయాలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని మనకు సంస్థలు, విధుల దృక్పథం ద్వారా గ్యాబ్రియల్ ఆల్మండ్ మనకు రాజనీతి శాస్త్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. తర్వాత మార్క్సిస్ట్, నయా మార్క్సిస్ట్ పద్ధతి. మార్క్సిస్ట్ పద్ధతిలో పునాది, ఉపరితలం అంటే ఆర్థిక కారణాలే చాలా ప్రధానమైనవని, ఆ పునాదిలో మార్పు వస్తేనే ఉపరితలంలో మార్పు వస్తుందని, అంటే ఆర్థిక కారణాలు, ఉత్పత్తి శక్తులలో, ఉత్పత్తి సంబంధాలలో మార్పు వస్తేనే అది ఉపరితలంలో రాజకీయాల్లో మార్పు వస్తుందని మార్క్సిస్ట్ భావం ఉంటుంది. నయా మార్క్సిస్ట్ భావం గ్రామ్సీ ప్రకారము పునాది ఏ విధంగా అయితే ప్రధానమైందో ఉపరితలం కూడా అంతే ప్రధానమైంది. కొంతకాలం తర్వాత ఉపరితలము అదే బలాన్ని చేకూర్చుకొని పునాదికి బలాన్ని చేకూరుస్తుంది. ఆ విధంగా ఉన్నత వర్గాలు అధికారాన్ని చెలాయించే క్రమంలో ఈ ఏదైతే లెజిటిమసీ, హెజిమోనీ అంటారు. హెజిమోనీ అంటే పాలకులు ఏ విధంగా తమ యొక్క అధికారం, ఆధిపత్యాన్ని చెలాయించడం సర్వసాధారణము, సహజము అని పాలకులకు అలవరుస్తారు. పాలకులు ఆమోదించే విధంగా ఒక సిద్ధాంతం ద్వారా ప్రజలను ఒప్పించే విధంగా ప్రయత్నం చేస్తారు. అంటే ఆధిపత్యం అనేది ఒక బలంతోనే కాకుండా, బలప్రయోగంతోనే కాకుండా సమ్మతితోని, విస్తృత సమ్మతితోని ఆధిపత్యాన్ని చెలాయిస్తారని నయా మార్క్సిస్ట్ భావిస్తుంది. సో మనకు రాజకీయాలని ఈ విధంగా వివిధ దృక్పథాల ద్వారా, వివిధ దృక్పథాలు కలిగిన కూడా ఈ అన్ని దృక్పథాలు కూడా రాజనీతి శాస్త్ర పరిధిలో భాగమే. తర్వాత శాస్త్రీయ పద్ధతి, తాత్విక పద్ధతి. శాస్త్రీయ పద్ధతి అంటే వాస్తవాల్ని, సమాచారం సేకరించడం ద్వారా తెలుసుకోవడం. తాత్విక పద్ధతి ఏమో విలువలను నిర్దేశించడం. ఈ రెండు అంశాలు కూడా రాజనీతి శాస్త్ర పరిధిలో భాగమే. ఎందుకు అంటే
ఈ బిహేవియరలిజం ప్రవర్తనవాదులు ప్రధానంగా ఏం చేశారంటే విలువలకు స్థానం లేదు రాజనీతి శాస్త్ర అధ్యయనంలో. వాస్తవాలను అధ్యయనం చేయాలంటే మనం సమాచారాన్ని సేకరించాలి, వాస్తవాలనే తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు ప్రవర్తనవాదులు. అలా కాకుండా ప్రవర్తనవాదాంతరం తర్వాత ప్రవర్తనవాదాంతవాదులు విలువలు కూడా చాలా ప్రధానము, మానవ జీవితం యొక్క విలువలను నిర్దేశించడం అనేది ఆ తాత్విక పద్ధతి ద్వారా జరుగుతుంది, అది కూడా ప్రధానమే. అంటే ఈ రెండు పద్ధతులు కూడా రాజనీతి శాస్త్ర పరిధిలో భాగము, చాలా ప్రధానమైనవి. సో సిద్ధాంతం యొక్క తాత్విక లక్ష్యము రాజకీయ వాస్తవాల అవగాహనపై ఆధారపడి ఉంటాయి, అందుకే పరిధిలో రెండు భాగమే. అంటే వాస్తవాలు ఎంత ప్రధానమో లక్ష్యాలతోని కూడిన అంశం కూడా చాలా చాలా ప్రధానమైంది. సో ఇక్కడ ఫిలసాఫికల్ మెథడ్, సైంటిఫిక్ మెథడ్ రెండు కూడా చాలా ప్రధానమైనవి. మనము స్వభావాన్ని మరియు పరిధిని నేర్చుకోవడం జరిగింది. స్వభావం అంటే ప్రధానంగా ఏంటంటే రాజకీయాలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి మరియు రాజనీతి శాస్త్ర అధ్యయన పద్ధతులు ఏ విధంగా ఉంటాయి, హౌ అనే అంశము చాలా చాలా ఇంపార్టెంట్. అదే పరిధిలో ఏ అంశాలు వస్తాయి, ఏ అంశాలు రాజనీతి శాస్త్రంలో ఏ అంశాలు వస్తాయి అనేది పరిధిలో చాలా ప్రధానమైంది. ఇప్పుడు మనము రాజనీతి శాస్త్రము ఇప్పటి వరకు మనము పరిచయములో మనం భాగంగా నిర్వచనము, అర్థము, తర్వాత దాని స్వభావము, పరిధి మనము నేర్చుకున్నాము. ఇప్పుడు మనము రాజనీతి శాస్త్రము ఒక సాంఘిక శాస్త్రం అని మనము తెలుసుకున్నాము. అయితే ఇతర సాంఘిక శాస్త్రాలతోని దాని యొక్క సంబంధం ఏంటి, మానవుని ప్రవర్తన, మనిషి జీవితానికి వివిధ కోణాలు ఉంటాయి, ఆ వివిధ కోణాలే వివిధ శాస్త్రాలు. ఆ విధంగా మనము రాజనీతి శాస్త్రంతో ఇతర శాస్త్రాలతో సంబంధాలు తెలుసుకున్నప్పుడు వాటి ప్రభావం ఏ విధంగా ఉంటుంది, వాటితో సంబంధం ఏ విధంగా ఉంటుంది, అది తెలుసుకోవడం వల్ల ఈ రాజనీతి శాస్త్రం యొక్క ప్రత్యేకత, రాజనీతి శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, రాజనీతి శాస్త్రాన్ని ఇంకా లోతుగా అర్థం చేసుకోవడానికి సహకరిస్తుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఇతర శాస్త్రాలతో సంబంధాల విషయంలో చరిత్రతోని సంబంధాన్ని మనం తెలుసుకుందాం. చరిత్ర లేని రాజనీతి శాస్త్రము మూలరహితము, రాజనీతి లేని చరిత్ర ఫలరహితం. ఇక్కడ మనము రాజనీతి సిద్ధాంతాలు, రాజనీతి సిద్ధాంతం అంతా కూడా చరిత్రను ఆధారం చేసుకొని రాజ్యం గతంలో ఏ విధంగా ఉంది, మానవ జీవితం గతంలో ఏ విధంగా ఉన్నది అంటే రాజనీతి శాస్త్రానికి మూలం. రాజనీతి శాస్త్ర సిద్ధాంతానికి చరిత్ర అనేది చాలా చాలా ప్రధానమైంది. మార్క్స్ చరిత్రను ఆధారం చేసుకొని తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. అదేవిధంగా రాజనీతి లేని చరిత్ర ఫలరహితం. అంటే మనం ఊరికే చరిత్ర చదువుకుంటూ పోతే అసలు అది ఎందుకు జరిగింది అనే విషయం మనకు అర్థం కాదు. మనము లోయర్ క్లాస్లలో నేర్చుకుంటాము, జర్మనీలో జాతీయ ఏకీకరణ జరిగింది అని, అది చరిత్రలో చదువుకుంటాం. ఎందుకు జాతీయ ఏకీకరణ జరిగింది అంటే అది మనకు తెలియాలి. మానవుడు స్వపరిపాలన కోరుకుంటాడు, ఆ స్వపరిపాలన కోసము ఉద్యమాలు చేస్తాడు అనే విషయం మన రాజనీతి శాస్త్రం చదివితే అర్థమవుతుంది. అందుకే ఈ చరిత్ర లేని రాజనీతి శాస్త్రము మూలరహితము, రాజనీతి శాస్త్రం లేని చరిత్ర ఫలరహితం. చరిత్ర రాజనీతి శాస్త్రానికి కావలసిన ముడి సరుకును అందిస్తుంది. సో మనము రాజనీతి శాస్త్ర సిద్ధాంతంలో చాలా ప్రధానంగా మనకు ఉపయోగపడేది ఏంటంటే చరిత్ర. అదేవిధంగా రాజనీతి సిద్ధాంతం అభివృద్ధి అనేది చారిత్రక సమాచారంతో బలోపేతం అవుతుంది. మనం రాజ్యం గతంలో ఏ విధంగా ఉన్నది అనే విషయము మనకు స్పష్టంగా తెలిస్తేనే మనం ఈ రోజున్న రాజ్యాన్ని, రాజ్యంలో ఉన్న సమస్యలను అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత కార్ల్ మార్క్స్, మాంటెస్క్యూ, మ్యాకియవెల్లీ, లాస్కీ వంటి వారు తమ రచనలో చారిత్రక పద్ధతిని అనుసరించారు. తర్వాత ప్రస్తుత ఘటనలకు మూలాలు వాటి గతంలో ఉంటాయి. ఇప్పుడు మనం ఐక్యరాజ్య సమితి గురించి మనకు అర్థం కావాలంటే అసలు ఐక్యరాజ్య సమితి ఎందుకు ఏర్పడ్డది అంటే మనకు చరిత్ర తెలియాలి. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధము, లీగ్ ఆఫ్ నేషన్స్ ఏ విధంగా ఏర్పడి వైఫల్యం చెందింది అనే విషయం మనకు చరిత్ర తెలియాలి. తెలిస్తే మనకు ఐక్యరాజ్య సమితి యొక్క లక్ష్యము, అది ఎందుకు ఏర్పడ్డది అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. భారత రాజ్యాంగం కూడా మనకు అర్థం కావాలంటే, భారత రాజ్యాంగంలో ఉన్న అంశాలను ఎందుకు మనం ఆ విధంగా మనం పొందుపరుచుకున్నామంటే మన దేశ చరిత్ర అర్థం కావాలి. మన దేశ చరిత్ర అర్థమవుతూనే ఇప్పుడు భారత రాజ్యాంగంలో లౌకికవాదం అనేది ఉంది. లౌకికవాదం అనేది ఎందుకు ఏర్పరచుకున్నామంటే మన చారిత్రకంగా మన దేశం చాలా మతాలకు నిలయము, ప్రజలు సామరస్యంతో బ్రతకగలిగారు,
కాబట్టి అటువంటి సంస్కృతిని కాపాడాలంటే మనము రాజ్యాంగంలో లౌకికవాదాన్ని మనం రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అంటే చరిత్ర మూలం మనకు ఒక అంశం యొక్క మూలం అర్థం కావాలంటే చరిత్ర తెలవాలి. తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చిందంటే మనకు మొత్తంగా తెలంగాణ ఏ విధంగా ఏర్పడ్డది, తర్వాత పెద్ద మనుషుల ఒప్పందం ఏ విధంగా జరిగింది, దాన్ని ఎట్లా ఉల్లంఘించారు అనే చరిత్ర తెలిస్తేనే మనకు తెలంగాణ ఉద్యమం యొక్క ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది. తర్వాత చరిత్రకు రాజనీతి శాస్త్రంకు తేడాలు తెలవాలి. మనకు ఫస్ట్ గతంలో జరిగిన సంఘటనలు వివరించే చరిత్ర, అన్ని రాజకీయ ఆర్థిక సామాజిక అంశాలను తెలియజేస్తుంది చరిత్ర. రాజ్యము గతంలో ఎలా ఉందో తెలియజేస్తుంది. రాజనీతి శాస్త్రము సాధారణ సూత్రాలను కనుక్కుంటుంది. రాజ్యము మరియు రాజకీయ నియంత్రణకు మాత్రమే సంబంధించింది. తర్వాత రాజ్యం ఎలా ఉండాలనో చెప్పేది కూడా మనకు రాజనీతి శాస్త్రాల్లో మనకు అధ్యయనం చేయడం ద్వారా తెలుస్తుంది. తర్వాత ఇప్పుడు రాజనీతి శాస్త్రము అర్థశాస్త్రము రాజనీతి శాస్త్రానికి మధ్య సంబంధం. రాజకీయ అర్థశాస్త్రము పొలిటికల్ ఎకానమీ అనేది అర్థశాస్త్రంగా ఆవిర్భవించింది. ఫస్ట్ అర్థశాస్త్రం ఏ విధంగా ఆవిర్భవించిందంటే రాజకీయ అర్థశాస్త్రంగా ఆవిర్భవించింది. మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ కౌటిల్యుడు రాసిన గ్రంథానికి పేరు అర్థశాస్త్రం. కానీ అందులో ఉండే అంశం ఏంటంటే రాజ్యాన్ని ఏ విధంగా పరిరక్షించుకోవాలి, రాజ్యాన్ని తన అధికారాన్ని ఏ విధంగా నిలబెట్టుకోవాలి, ఏ విధంగా పరిపాలన ఉండాలి, రాజు ఏ విధంగా ప్రజల్ని పరిపాలించాలంటే పరిపాలనకు మరియు రాజకీయ అంశాలకు సంబంధించిన గ్రంథం పేరు అర్థశాస్త్రం అని పెట్టాడు. అంటే ఆర్థిక అంశాలు అంత ప్రధానమైన విషయాన్ని కౌటిల్యుడు మనకి ఈ విధంగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ ఆడమ్ స్మిత్ వెల్త్ ఆఫ్ నేషన్స్ అంటే తను రాసిన గ్రంథానికి, ఆర్థిక శాస్త్ర గ్రంథానికి వెల్త్ ఆఫ్ నేషన్స్ అని పేరు పెట్టడం జరిగింది. తర్వాత అర్థశాస్త్రము ఎందుకు ఉత్పత్తి పంపిణీ, అర్థశాస్త్రం అంటే ఆర్థిక వ్యవహారాల గురించి తెలియజేసేది. అంటే ఉత్పత్తి పంపిణీ, ఎందుకు ఉత్పత్తి చేయాలి మానవుడు అంటే వనరుల కొరత ఉంటుంది కాబట్టి ఉత్పత్తి చేయాలి, ఉత్పత్తి అయిన దాన్ని పంపిణీ చేయాలి. సో ఇక్కడ మనకు ఈ ఆర్థిక అంశాలు ఏ విధంగానైతే చాలా ప్రధానమైనవి అంటే రాజ్యము ఆర్థిక అంశాల్లో ఎంతవరకు జోక్యం చేసుకోవాలనేది చాలా లైజా ఫేర్ అనే ఒక సూత్రం. దాని ప్రకారం ఏంటంటే రాజ్యము కేవలము రక్షణ విధులకు మాత్రమే పరిమితమై ఆర్థిక అంశాలను పూర్తిగా ప్రజలకు వదిలేయాలి, ప్రజల ఆర్థిక అంశాల్లో జోక్యం చేసుకోవద్దు అనే ఒక లైజా ఫేర్ సిద్ధాంతము మొట్టమొదట వచ్చింది. ఆ క్రమంలోనే ఆర్థిక శాస్త్రము ఆవిర్భవించింది. అయితే ఆ విధంగా ఆర్థిక అంశాలను పూర్తిగా ప్రజలకు వదిలేస్తే అసమానతలు విపరీతంగా పెరుగుతున్నాయి. సో ఈ అసమానతలు తగ్గించాలంటే రాజ్యము జోక్యం చేసుకోవాలి, ఆర్థిక అంశాల్లోకి, ఆర్థిక వ్యవహారాల్లోకి రాజ్యం జోక్యం చేసుకోవాలి. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ ఆ దేశ రాజకీయ భావజాలంపై ఆధారపడి ఉంటుంది. అంటే రాజకీయ భావజాలం అంటే ఇప్పుడు లిబరల్ అండ్ క్యాపిటలిస్ట్ స్టేట్ ఉంది. ఉదారవాద రాజ్యంలో, క్యాపిటలిస్ట్ స్టేట్లో రాజ్యం అనేది కేవలం రక్షణ బాధ్యతలను మాత్రమే నిర్వర్తిస్తుంది, రాజకీయ వ్యవహారాల్లోకి జోక్యం చేసుకోదు. రాజకీయ వ్యవహారాలు పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తుంది. దీన్ని లిబరల్ క్యాపిటలిస్ట్ స్టేట్లో అది సాధ్యమవుతుంది, ఆ విధంగా ఉంటుంది. అదే సోషలిస్ట్ కమ్యూనిస్ట్ స్టేట్లో దానికి విరుద్ధంగా ఆర్థిక వ్యవహారాలపైన రాజ్యం పూర్తి నియంత్రణ కలిగి ఉంటుంది, అసలు ప్రైవేట్ ఆస్తి అనేది ఉండదు. ఇది సోషలిస్ట్ కమ్యూనిస్ట్ స్టేట్లో ఆ విధంగా ఉంటుంది. ఈ రెండింటి మధ్య సమన్వయంతో పుట్టిందే వెల్ఫేర్ స్టేట్, సంక్షేమ రాజ్యం. రాజ్యము ప్రజల సంక్షేమం గురించి కృషి చేస్తుంది, తన కనీస బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రజల సంక్షేమం గురించి కూడా పాటుపడే రాజ్యమే వెల్ఫేర్ స్టేట్. అంటే ఇక్కడ మనకు ఏం తెలియజేస్తుందంటే ఈ విషయము రాజకీయాలు ఆర్థిక వ్యవహారాలు మధ్య ఎటువంటి సంబంధం ఉంది, దగ్గరి సంబంధం ఏ విధంగా ఉందో మనకు తెలియజేస్తుంది. ఆర్థిక కారణాలు సామాజిక సంక్షోభానికి, రాజకీయ అనిశ్చితికి దారితీస్తుంది. అంటే ఇప్పుడు విపరీతంగా బీదరికం పెరిగితే లేకపోతే నిరుద్యోగం సమస్య ఎక్కువ ఉంటే అది రాజకీయ అనిశ్చితికి దారితీస్తుంది. అదేవిధంగా ఏ రాజకీయ ఉద్యమానికైనా ఆర్థిక కారణాలు ఉంటాయి. ఇప్పుడు స్వతంత్ర ఉద్యమం జరిగిందంటే మన దేశం నుంచి విపరీతంగా ఆర్థికంగా మన దేశాన్ని కొల్లగొట్టడం జరిగింది. సో స్వాతంత్రోద్యమం జరిగింది. తెలంగాణ ఉద్యమం కూడా ఆ విధంగానే జరిగింది. ప్రాంతీయ అసమానతలతో తెలంగాణ ఉద్యమం మొదలైంది, తెలంగాణ ఉద్యమం వచ్చింది. అంటే ఏ రాజకీయ ఉద్యమానికైనా ఆర్థిక కారణాలు ఉంటాయి. తర్వాత తేడాలు చూద్దాం. ఆర్థిక శాస్త్రం ఉత్పత్తి పంపిణీ గురించి తెలియజేస్తుంది, రాజనీతి శాస్త్రము రాజ్యము ప్రభుత్వం గురించి తెలియజేస్తుంది, అర్థశాస్త్రం ధరల గురించి తెలియజేస్తే రాజనీతి శాస్త్రం విలువల గురించి, మానవ జీవితం యొక్క ప్రాధాన్యతల గురించి రాజనీతి శాస్త్రం తెలియజేస్తుంది. ఇక రాజనీతి శాస్త్రం సామాజిక శాస్త్రం
తొలి దశలో రాజ్యము ఒక సామాజిక సంస్థ. అరిస్టాటిల్ తన తొలి దశలో రాజనీతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పుడు రాజ్యాన్ని ఒక సామాజిక సంస్థలో భాగంగా చూడడం జరిగింది. రాజ్య ఆవిర్భావ సిద్ధాంతానికి మూలం సమాజ శాస్త్ర సూత్రాలు. మనము రాజ్య ఆవిర్భావ సిద్ధాంతాన్ని మనం అధ్యయనం చేసినప్పుడు రూసో కానీ, లాక్ కానీ, హాబ్స్ కానీ మానవుడు ప్రాకృతిక వ్యవస్థలో ఏ విధంగా జీవించిండు, ప్రాకృతిక వ్యవస్థ తర్వాత ఏ విధంగా జీవించిండు, ఎటువంటి మార్పులు సంభవించినాయి అని మానవుణ్ణి ప్రధానంగా సమాజంలో భాగంగా రాజనీతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. తర్వాత రాజకీయ సమాజ శాస్త్రం, పొలిటికల్ సోషియాలజీ ఆవిర్భవించింది. ఏ విధంగా ప్రతి రాజకీయాన్ని సమాజం దృష్టితోనే, సమాజంలో ఉన్న అంశాల దృష్టితోనే ఏ విధంగా పరిశీలించాలి, ఏ విధంగా అధ్యయనం చేయాలి. ఉద్యోగ స్వామ్యం ఉంది. మ్యాక్స్ వెబర్ చెప్పినట్లు ఏ విధంగా ఉద్యోగ సమాజంలో ఎట్లా భాగం చేసి చూడాలి. రాజకీయ వ్యవస్థా పద్ధతి, పొలిటికల్ సిస్టమ్, తర్వాత పొలిటికల్ ఎనాలిసిస్ మోడల్ ఈ రాజనీతి సిద్ధాంత అభివృద్ధికి తోడ్పడ్డాయి. అంటే రాజ్యాన్ని మరియు రాజకీయాలను విస్తృత సమాజంలో భాగంగా, విస్తృత సమాజంలో వివిధ అంశాల యొక్క ప్రభావాన్ని మనం అధ్యయనం చేస్తే దాన్ని పొలిటికల్ సోషియాలజీ అనాలి. ఈ పొలిటికల్ సోషియాలజీ అనేది రాజనీతి శాస్త్రం యొక్క స్వభావాన్ని, పరిధిని విస్తృతం చేసింది. తర్వాత పాశ్చాత్య రాజకీయ భావాలు. పొలిటికల్ థియరీ అనేది ప్రధానంగా వెస్టర్న్ పొలిటికల్ థాట్, అంటే వెస్టర్న్ పొలిటికల్ థియరీ, పాశ్చాత్య రాజకీయ సిద్ధాంతాలతోనే ఎక్కువ ప్రభావితం చెందింది. రాజనీతి శాస్త్రం ఎక్కువ భాగం కూడా అదే ఉంటుంది. అయితే ఆదర్శాలు, వాటి ప్రాసంగికత మన దేశ సామాజిక వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. అంటే వేరే దేశంలో వృద్ధి చెందిన రాజనీతి సిద్ధాంతాలు మన దేశంలో ఎంతవరకు అవి అనుకూలంగా ఉంటాయి, అవి ఇక్కడ వర్తించాయా అనే విషయాన్ని మనం తెలుసుకోవాలన్నా, దాన్ని అధ్యయనం చేయాలన్నప్పుడు మన సామాజిక వ్యవస్థ యొక్క లక్షణాలను మనం తెలుసుకోవాలి. మన సమాజంలో ఉమ్మడి కుటుంబం ఏ విధంగా ఉంటుంది, కుల వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, వివాహ ఆచారాలు ఏ విధంగా ఉంటాయి, వారసత్వ ఆచారాలు ఏ విధంగా ఉంటాయి. ఇవన్నీ కూడా కులము అనేది, మత విశ్వాసాలు, కుల విశ్వాసాలు ఇవి ప్రగతిశీల భావాలపై ప్రతికూల ప్రభావం ఏ విధంగా చూపడతాయి. మనము వెస్టర్న్ పొలిటికల్ థాట్ నుంచే మనము ఈ ఆధునిక భావాలు, సమానత్వము, ఇవి సౌభ్రాతృత్వము, ఈ భావాలు, స్వేచ్ఛ, ఈ భావాలు మనం పాశ్చాత్య రాజకీయాల నుండి, పాశ్చాత్య రాజనీతి సిద్ధాంతం నుంచి నేర్చుకున్నాం. అవి ఎంత ప్రధానమైనవి, వాటికి సామాజిక అంశాలు ఏ విధంగా అడ్డంకిగా ఉంటాయి, వాటిని ఏ విధంగా తొలగించాలి అనే విషయాలు మనం పొలిటికల్ సోషియాలజీలో మనం చర్చించడం జరుగుతుంది. తర్వాత తేడాలు చూద్దాం. సమాజ శాస్త్రము ఏంటి, రాజనీతి శాస్త్రం. సమాజ శాస్త్రం వివిధ సమూహాల గురించి తెలియజేస్తుంది. రాజనీతి శాస్త్రం మాత్రం రాజ్యము ప్రత్యేక సమూహాల గురించే తెలియజేస్తుంది. సంఘటిత, అసంఘటిత సమూహాలు సామాజిక శాస్త్రంలో నేర్చుకుంటాము. శాసన నిర్బంధ సమూహాల గురించి రాజనీతి శాస్త్రంలో నేర్చుకుంటాము. మనిషి ఎందుకు ఎలా రాజకీయ జీవిగా మారాడని నేర్చుకుంటాము. కానీ రాజనీతి శాస్త్రంలో మాత్రం మనిషి రాజకీయ జీవిగా ఏ విధంగా ఉంటాడు అనేది మనం రాజనీతి శాస్త్రంలో నేర్చుకుంటాం. తర్వాత రాజనీతి శాస్త్రం, నీతి శాస్త్రం. ప్లేటో రాజకీయాలను నీతి శాస్త్రంలో భాగంగా చూశాడు. అరిస్టాటిల్ రాజకీయాలను అధ్యయన పద్ధతిలో మాత్రమే నీతి శాస్త్రం నుండి వేరుపరచడానికి, అంటే సమాచారాన్ని సేకరించే క్రమంలో మాత్రమే నీతిని వేరు చేశాడు. మళ్ళీ అంతిమంగా నీతి శాస్త్రమే, నీతి నియమాలే చాలా ప్రధానమైనవి అనే విషయాన్ని అరిస్టాటిల్. అందుకే రాజ్యం యొక్క లక్ష్యం ఏంటంటే మంచి జీవితాన్ని మానవునికి ఎట్లా అందించాలి, కనీస అవసరాలను తీర్చడం కోసం ఏర్పడ్డ రాజ్యము ఏ విధంగా కంటిన్యూ అవుద్దంటే మానవునికి మంచి జీవితాన్ని అందించడం కోసము అది రాజ్యం పనిచేయాలనే విషయాన్ని చెప్పడం జరిగింది. ఇక్కడ అంటే ప్రధానమైనది నీతి గురించి చెప్పడం జరిగింది. తర్వాత రాజనీతి శాస్త్రం లేని నీతి శాస్త్రం అసంపూర్ణము, నీతి శాస్త్రం లేని రాజనీతి శాస్త్రం నిర్జీవం. అంటే రాజనీతి శాస్త్రం కేవలం వాస్తవాలను తెలుసుకోవడానికే పరిమితం అయితే అది అసంపూర్ణంగా ఉంటుంది. నీతి శాస్త్రం లేని రాజనీతి శాస్త్రం నిర్జీవం. అంటే రాజనీతి శాస్త్రం ఓన్లీ ఉన్న వాస్తవాలను తెలుసుకుంటూ పోతే అది చాలా యాంత్రికంగా తయారవుతుంది. ఆ వాస్తవాల యొక్క లక్ష్యం ఏంటి, దాని నీతి ఏంటి అనే విషయాన్ని తెలుసుకుంటే అది చాలా లైవ్గా ఉంటుంది, జీవంగా ఉంటుంది. మహాత్మా గాంధీ రాజకీయాల్లో ఆధ్యాత్మికతను, నైతికతను ప్రోత్సహించాడు. మహాత్మా గాంధీ ఏమంటాడంటే తన యొక్క నైతిక జీవనము, తన యొక్క మత నైతిక జీవనమే రాజకీయాల్లో రావడానికి ప్రోత్సహించింది. అంటే రాజకీయాలను, మతాలను, నీతిని కలిపాడు మహాత్మా గాంధీ. తర్వాత అయితే ఆధునిక రాజనీతి సిద్ధాంతం ఎప్పుడు మొదలైందంటే మ్యాకియవెల్లీ మొట్టమొదటిసారిగా రాజనీతి శాస్త్రాన్ని, నీతి శాస్త్రాన్ని వేరుపరిచాడు.
నీతి సూత్రాలు రాజకీయాలను ఆదేశించలేవు. అవి రాజకీయ అధికారాన్ని నిలుపుకోవడానికి చెలాయించడానికి మాత్రమే ఉపయోగపడతాయి. అంటే నీతి నియమాలు అంటే సెకండరీ అయిపోయినాయి, ద్వితీయం అయిపోయినాయి. ఎందుకంటే రాజ్యాధికారమే ప్రధానం. రాజ్యాధికారాన్ని నిలబెట్టుకోవడానికి నీతి సూత్రాలని వాడుకోవచ్చు అనే విషయం ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. తర్వాత రాజనీతి శాస్త్రం ప్రాముఖ్యత గురించి చూద్దాం. ఇప్పటివరకు మనము ఇతర శాస్త్రాలతో సంబంధాలు చూసాము, చరిత్రతోని, సమాజ శాస్త్రంతో, నీతి శాస్త్రంతో. ఇప్పుడు చివరగా రాజనీతి శాస్త్రం యొక్క ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకుందాం. ఘర్షణలు, హింసలకు కారణాలు, వాటి నివారణ. ఇప్పుడు వైద్య శాస్త్రం యొక్క జ్ఞానము ఒక వ్యక్తి యొక్క రోగాన్ని గుర్తించడానికి, ఆ రోగాన్ని నయం చేయడానికి ఉపయోగపడుతుంది వైద్య శాస్త్రం యొక్క జ్ఞానం. అదే రాజనీతి శాస్త్రం యొక్క జ్ఞానము, పొలిటికల్ థియరీ దేనికి ఉపయోగపడుతుందంటే సమాజంలో ఉన్న ఘర్షణలను, హింసలను, వాటి కారణాలు తెలుసుకోవడానికి, ఆ ఘర్షణలు నివారించడానికి, హింసను తగ్గించడానికి మనకు రాజనీతి శాస్త్ర జ్ఞానము ఉపయోగపడుతుంది. తర్వాత సామాజిక విమర్శ, ప్రగతి. రాజనీతి తత్వవేత్తలు ప్లేటో, అరిస్టాటిల్, ప్లేటో ప్రధానంగా సమాజంలో ఉన్న చెడును విమర్శించి ఒక ఆదర్శ రాజ్యాన్ని ఎట్లా ఏర్పరచాలి అంటే, ఎప్పుడైతే మనము ఈ తాత్విక పద్ధతి ద్వారా సమాజంలో ఉన్న చెడును విమర్శించి ఒక కొత్త వ్యవస్థను పునర్నిర్మించాలనే ఒక లక్ష్యంతో రాజనీతి సిద్ధాంతం ఉంటుంది. రాజనీతి సిద్ధాంతం మనకు ఈ విషయంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత భావాలు, సరైన అర్థ వివరణ. ఇక్కడ మనకు రాజనీతి శాస్త్ర విజ్ఞానం ఏం చేస్తుందంటే భావాలను రకరకాలుగా వినియోగిస్తుంటారు. ఇప్పుడు స్వేచ్ఛ ఉన్నది, సమానత్వం ఉన్నది. స్వేచ్ఛ ఉదారవాదులు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు స్వేచ్ఛకు. అలా ఇవ్వడం వల్ల అసమానతలు విపరీతంగా పెరుగుతాయి. సామ్యవాదులు సమానత్వానికి ఎక్కువ విలువిస్తారు. అయితే ఆ సమానత్వాన్ని కేవలం దృష్టిలో పెట్టుకుంటే స్వేచ్ఛ బలైపోతుంది. ఈ రెండింటి మధ్య సమన్వయాన్ని సాధించే విధంగా ఏ విధంగా విరుద్ధ భావాలను సరైన అర్థ వివరణ ఏ విధంగా ఇస్తారు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళు రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొత్తము ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలే అని ప్రచారం చేస్తారు. ఆ విధంగా తప్పుడు, ఒకసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత పూర్తిగా అధికారం వచ్చినట్టు, పూర్తిగా హక్కులు వచ్చినట్టు భావిస్తారు. కానీ ఎన్నికలే ప్రజాస్వామ్యానికి ప్రధానం కాదు. ప్రజాస్వామ్యం అంటే అదొక జీవన విధానం కావాలి. అంటే ఆధిపత్యం లేకుండా సమానత్వంతో బ్రతకడం అనేది, ఆధిపత్య ధోరణి లేకుండా బ్రతకడం అనేది ప్రజాస్వామ్యంలో చాలా ప్రధానమైనది. సో మనకి రాజనీతి శాస్త్ర విజ్ఞానం వల్ల ఈ స్పష్టమైన భావాలు స్పష్టంగా అర్థమవుతాయి. తర్వాత పరస్పర గౌరవం. రాజనీతి సిద్ధాంతాలు ఏంటంటే విరుద్ధమైన సిద్ధాంతాలు పరస్పర ఘర్షణ, పరస్పరం గౌరవప్రదమైన సంభాషణ. ఒకరొక సిద్ధాంతం చెప్తారు, ఉదారవాదం ఒక సిద్ధాంతం చెప్తుంది, కమ్యూనిజం ఒక సిద్ధాంతం చెప్తుంది. సో ఈ విధంగా ఈ సిద్ధాంతాలన్నీ కూడా ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడు అది ఒక సమిష్టిగా అందరికీ ఉపయోగపడే విధంగా ఒక కొత్త సమాజాన్ని ఏర్పరచడానికి సాధ్యమవుతుంది. తర్వాత ఇతర ప్రయోజనాలు. ఇప్పుడు ఇవి విధానాల రూపకల్పనకు మూలాధారం. వివిధ రకాల ప్రభుత్వ స్వరూపాలు అధ్యయనం చేస్తాం రాజనీతి శాస్త్రంలో. రాజకీయ వ్యవస్థల అవగాహన పెరుగుతుంది. తర్వాత ప్రాథమిక హక్కుల ఆవశ్యకత తెలుస్తుంది, రాజకీయ చైతన్యానికి మార్గదర్శిగా ఉంటుంది. మరియు ప్రపంచ రాజకీయాల ప్రభావం పైన చాలా ఉంటుంది. రాజనీతి సిద్ధాంతాన్ని వాస్తవిక సిద్ధాంతము, ఆదర్శవాద సిద్ధాంతం అంటే రాజకీయాలను ఇప్పటికీ ప్రభావితం చేస్తున్నాయి. అంటే రాజనీతి శాస్త్ర విజ్ఞానం ఏదైతే ఉందో అది ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేస్తుంది. ఇక ముగింపు, చివరిగా చూద్దాం. రాజనీతి శాస్త్రము అనుభవవాద పద్ధతిపై ఆధారపడుతుంది. రాజనీతి తత్వం అనేది ఉన్న సమాజాన్ని, చెడును విమర్శించి విలువల ఆధారంగా ఒక లక్ష్యాలను ఏర్పరుస్తుంది. ఇది రాజనీతి శాస్త్ర సిద్ధాంతం యొక్క ప్రధాన లక్ష్యము. లాస్ట్కు చివరిగా ఇప్పుడున్న ప్రపంచంలో ఉగ్రవాదము, పర్యావరణ పరిరక్షణ, ప్రపంచీకరణ పర్యవసానాలు, మానవ హక్కులు, సామాజిక న్యాయము, పెరుగుతున్న అసమానతలు, ఈ చాలా ఫాస్ట్గా మారుతున్న ఈ సమాజంలో మారుతున్న ప్రపంచంలో కొత్త విలువలను రాజనీతి సిద్ధాంతం పరిశోధించి నిర్ధారించవలసి ఉంటుంది. అందుకే రాజనీతి శాస్త్ర ప్రాముఖ్యత పెరుగుతూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.